మన జీవితం అందుకుంటే ఓవరం లోకమంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను నిన్న నేను కలనులే నేడు నేను నిజములే వీళ్ళందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను ఆకాశాన్ని తాకే పక్షినవుతాను నేను నా పాత కిండర్గార్టెన్ స్టోరీ బుక్ చదివి ఉండకూడదు. ఏమైంది నోబితా? ఆ ఒరోషిమటారో పాపం. ఏం చెప్తున్నావు? అది ఏంటంటే అతను ఆ డ్రాగన్ బ్యాలెన్స్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు 300 ఇయర్స్ అయిపోయింది. అతను ఓల్డ్ మ్యాన్ గా మారిపోయాడు. ఇలాంటి స్టోరీస్ చదివితే నాకు అసలు నైట్ నిద్ర పట్టదు. సరే సరే ఏడు పాపు. ఆయనకి ఏమైందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఫెయిరీ టేల్ ఎంట్రీ షూస్. ఓకే ఓకే రా వెళ్దాం. ఇప్పుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం. అదిగో ఆయన అక్కడున్నారు. ఇక నేను బతికుండడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. నాకని ఎవరూ లేరు. నేనెందుకని బ్రతకాలి? సార్ మీరు ఎలా అంటే నేను యాడ్ చేస్తాను. ఏ డోరేమాన్ నీకు నువ్వు హెల్ప్ చేయలేవా? టైం కర్చీఫ్. ఓ అరే ఎందుకని ఇది నా మీదేశారు? ఆయన మళ్ళీ యవ్వనంగా అయిపోయారు. నేను యవ్వనానికి వచ్చుండొచ్చు కానీ నాకెవరూ లేరుగా. టైం బెల్ట్. దీన్ని యూస్ చేసి మీరు మీ కాలానికి వెళ్ళొచ్చు. నిజంగానా? ఆ తర్వాత ఆయన మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పారు. ఉరోషిమా తన ఓన్ టైంకే వెళ్ళిపోయారు. సంతోషంగా వెళ్ళారు. ఈ లోకల్లో ఆయన చాలా సంతోషమైన మనిషి. ఆయన రిలేటివ్స్ కూడా ఆయన్ని చూసి సంతోషించారు. ఇప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. అవును. ఈ రోజు సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను ఈ కథ విన్నా ఏడ్చేవాణ్ణి. సరే పని అయిపోయిందిగా. నా షూస్ నాకు తిరిగి చెయ్యి. డోరేమాన్ మన ఈ స్టోరీలోకి వెళ్ళొచ్చుగా. ఈ సున్బోషినా చూసావా? ఈషన్ బోషియే ప్రిన్సెస్ బాడీ గార్డ్. ఆ ఈవిల్ ని అంతం చేయడానికి ఆయన నీడల నుంచి కత్తి తయారు చేశారు. ఆ ఈవిల్స్ ఒక మ్యాజికల్ హ్యామర్ ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో చూడు, ఇదే పేజే. సరే వెళ్దాం, కానీ నువ్వు అక్కడ పిచ్చి పిచ్చి పనులేం చేయకూడదు. చూడు డోరేమాన్, నన్ను నమ్మితే ఎప్పుడు మంచిదే జరుగుతూ ఉంటుంది. ఓకే? దీన్ని నీ తల మీద పెడితే నువ్వు చాలా పొడవుగా పెరుగుతావు. అలాగే కానివ్వండి యువరాణి. సారీ సార్. ఉండండి సార్, మిమ్మల్ని మళ్ళీ నార్మల్ గా మార్చేస్తాను. ఎవరవయ్యా నువ్వు? అయ్యా కాదు, బాబండి. ఆ ఈవిల్స్ వదిలేసి వెళ్ళిన మ్యాజిక్ హ్యామర్ ఇదే కదా, నాకు ఇవ్వండి. అల్లే రా రా, పైకి రా పైకి రా పైకి రా, ఇంకా రా, అలాగే రా 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 రా, పైకి రా పైకి రా పైకి రా పైకి రా, వస్తూ ఉండు, అలేగా. అరే ఏంటి ఆయన కనిపించట్లేదు? కొంచెం ఎక్కువ ఊపినట్టున్నా. ఇంత పెద్ద జెయింట్ నాకు ప్రిన్స్. ఓ నో, నేను ఇంత పెద్దోడినైపోయానే.
దీన్ని నార్మల్ సైజ్ కి తీసుకురావడానికి నేను స్మాల్ లైట్ యూస్ చేస్తాను. యువరాణి ఇద్దరిని ఎంత బాగా కలిపా. హాయ్ డుచ్కుల్. హే! ఇదిగో ఇంకోటి. చెప్పిన మాట వినవు. హాయ్ డుచ్కుల్. ద బ్యాంబూ ప్రిన్సెస్. డోరేమాన్, ఆ బ్యాంబూ ప్రిన్సెస్ మూడుకి వెళ్ళిన తర్వాత ఏమై ఉంటుంది చెప్పు. మనం ఎనీవేర్ డోర్ ని యూజ్ చేసి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఈ చందమామలో ఉండటం అస్సలు ఇష్టం లేదు. నేను భూమికి ఎలా తిరిగి వెళ్తాను? హలో ఎచ్యూస్ మీ, మేము కావాలంటే మీకు హెల్ప్ చేస్తాం. ఈ ఎనీవేర్ డోర్ యూస్ చేస్తే మీరు ఎర్త్ కి వెళ్ళొచ్చు. ఏంటి నిజంగా? నిజమే. నాకెంతో ఇష్టమైన వెదురు తోటల్లోకి నేను మళ్ళీ వచ్చేసాను. నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఒకరికి హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. సరిగ్గా చెప్పావు. సరే, నా షూస్ నాకు తిరిగిచ్చాయి. ఏ డోరేమాన్, ఇంకొకసారి యూజ్ చేసుకొని ఇచ్చేస్తాను ప్లీజ్. కుదరదు. నోబితా, డోరేమాన్, ఇద్దర్లో ఎవరో ఒకరు షాపుకి వెళ్ళి రండి. ఖచ్చితంగా వస్తాను మామ్. హే నోబితా, నాలా ఎందుకు మాట్లాడావు? త్వరగా వెళ్ళిరా డోరేమాన్. నేను మాట్లాడలేదు మామ్. అదే ఆ నోబితానే వాడు. నువ్వు చెప్పేది వినడానికి నాకు టైం లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, అర్థమైందా? త్వరగా వెళ్ళిరా ప్లీజ్. కానీ మమ్మీ, ఈ నోబితా ఉన్నాడే. అమ్మయ్య, వాడిని పంపించేశాను. నెక్స్ట్ సిండ్రెల్లా స్టోరీ. ఒక పని చేస్తాను, నేను వెళ్ళి షిజుకాని తీసుకొస్తాను. టింకు టాన్ టింకు టాన్ టింకు టుకురు టింకు టాన్. ఏంటి స్టోరీ బుక్ లోకి ఎంటర్ అవ్వడమా? అవును షిజుకా, రా మన ఇద్దరం వెళ్దాం. చాలా జాలీగా ఉంటుంది అనుకుంటాను. ఏంటి ఈ షూస్ వేసుకుంటే ఫారీ టైల్ లోపలికి వెళ్ళొచ్చా? ఓకే, నేను వెళ్తున్నాను. కాస్త ఆగు షిజుకా. ఎవరు వస్తున్నారు? సిండ్రెల్లా చాలా అందంగా ఉంది. వావ్, ఇదేనన్నమాట ఫేమస్ గ్లాస్ స్లిప్. ఆగండి, ఒక నిమిషం ఆగండి. నేను మీతో మాట్లాడాలి, దయచేసి ఆగండి. అది విరిగిపోయింది. ఒక్క నిమిషం. అరే, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? మనం ఈ గ్లాస్ స్లిప్పర్ ని విరగొట్టినందువల్ల ఈ స్టోరీనే మార్చేసాం. మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోదాం. సరే, తనేది చూచూకా. ఒకవేళ ఆకలిస్తుందని ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. తను ఇక్కడ లేదేంటి? ఒకవేళ షిజుకా స్టోరీలో ఇరుక్కుపోయిందా ఏంటి? నోబితా, నేను నా షూని పోగొట్టుకున్నాను, ఇంటికి రాలేను, హెల్ప్ చేయి. ఎంతసేపు అయినా షిజుకా రావట్లేదేంటి? నోబితా, నేను ఇంకెప్పటికీ క్షమించను. డోరేమాన్, నేను చెప్పేది విను. నీతో మాటలు జరిగే పని కాదు. ఈ పాదరక్ష ఏ అమ్మాయికైతే సరిపోతుందో ఆమెనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి ఎవరో వెంటనే తెలుసుకోండి. ఈ పాదరక్ష ఏ అమ్మాయి పాదానికైతే సరిపోతుందో ఆమె యువరాజుని వివాహం చేసుకోవచ్చు. చెప్పులు సరిపోయిన వాళ్ళు త్వరగా ఇలా చూడండి, నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి గనక దొరకకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు.
నా షూ ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏ అమ్మాయి పాదం ఈ పాదరక్షకు సరిపోవడం లేదే. అరే, ఇక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నట్టుంది. ఎవరా అమ్మాయి? పిలిచారా? నీకవి ఖచ్చితంగా సరిపోవు. ప్రయత్నించి చూడు. అది నా షూ కదా? అరే ఎందుకు ఇలా జరిగింది? ఇది నాకు పట్టట్లేదు. నా షూ నాకు ఇచ్చేయండి ప్లీజ్. ఆ, అమ్మయ్య, షూ దొరికేసింది. నేను ఇంటికి వెళ్తున్నాను. శిజుకా సౌండ్ వస్తుందేంటి? ఇది మరీ అన్యాయం. నేను ఇంటికి వెళ్ళాలి. దిస్ ఇస్ అన్యాయం. సాయం కమింగ్ వై క్యాట్ దిస్ ఇక్కడ ఏం జరుగుతోంది? చుచుకా ఐమ్ వెరీ సారీ. నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు పాటికి ఇక్కడికి వచ్చేస్తావా? ఐ హేట్ యు నోబితా. డోరేమాన్ ఏదో చేయలేకపోతే శిజుకా నన్ను హేట్ చేస్తుంది. నన్నేం అడకు నోబితా. ఇదంతా నీ వల్ల జరిగింది డోరేమాన్. ఊరికే కూర్చోనంటే లాభం స్టోరీ లాగా వెళ్దా చెప్పి తిరిగి దారు పెద్దలారా, పిన్నలారా, ఇది పురపాలక సంఘ విజ్ఞప్తి. రీసైక్లింగ్ చేయడానికి మీ దగ్గర నుంచి పాత పేపర్లు, పాత వస్తువుల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మాకు సహకరించండి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా సరే మాకు ఇవ్వండి, మేము తీసుకువెళ్తాం. పెద్దలారా, పని పిన్నలారా. పూర్తయింది. ఏంటది డోరేమాన్? హ్మ్? దీని గురించి అడుగుతున్నావా? ఇది నా 4th డైమెన్షన్ పాకెట్. అవును, ఒకవేళ నీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే దీన్ని ఎలా యూస్ చేస్తావు? అలా టెన్షన్ అవ్వకు నోబితా. ఇంకో 4th డైమెన్షనల్ పాకెట్. నా దగ్గర 2 పాకెట్స్ ఉన్నాయి. ఈ 2 పాకెట్స్ లోపల నుంచి కనెక్ట్ అయి ఉన్నాయి. సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ని నా పాకెట్ లో పెడితే ఏమవుతుందో చూడు. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. సరే నోబితా, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. బాయ్. సరే మనం తీసుకుంటే పోలా, ఇది మన డోరేమాన్ కదా. నోబితా నీ బ్రెయిన్ గ్రెయిన్. అరే ఇప్పుడు నేను చూడ్డానికి డోరేమాన్ లాగే ఉన్నాను. ఆకాశాన్ని టచ్ చేస్తాను, మట్టిని టచ్ చేస్తాను, వీలైతే డోరేమాన్ ప్యాకెట్ లో చేయి వేస్తాను. హోంవర్క్ ని ఫినిష్ చేసి ఇచ్చేలా ఏదైనా డివైస్ ఉందేమో చూద్దాం. అసలు ఏం జరుగుతోంది? నాకు ఎవరో కితకితలు పెడుతున్నట్టే ఉంది. ఓ సారీ, తప్పుగా అనుకోకు. ఎనీవే డోరా, దీంతో నేను నా హోంవర్క్ ని ఎలా ముగించగలను? సరే దొరికింది చూద్దాం. కానీ దీంతో హోంవర్క్ ముగించలేమేమో అనిపిస్తోంది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ, అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఓ, నాన్న టీచరా! ఆ, ఆ, అవును నోబితా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఎలా ఉన్నారో చూసాలని వచ్చాను. సరే అదలా ఉంచు. ఇంతకీ నువ్వు హోంవర్క్ చేసావా లేదా? ఇంకా ముగించలేదు సార్. ఒక 2-3 డేస్ గా నాకు డిసెంట్రీ ప్రాబ్లం. ఆగు, వెళ్ళిపోకు. ఇరుకుపోయాను బాబు. నువ్వు ఇంటికి వెళ్ళావంటే బలాదూర్ తిరుగుతావు. అందుకని ఇక్కడే కూర్చుని హోంవర్క్ పూర్తి చేసి వెళ్ళు, లేదంటే తోలు తీస్తాను. ఏంటి అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. సోబా ఎంత కష్టపడిపోయాను. అమ్మయ్య, నా హోంవర్క్ నేను ఫినిష్ చేసేసాను. ఇప్పుడు శిజుకా ఇంటికి వెళ్దామా? ఇలా చూడు నోబితా, నా కోసం నువ్వు పని చేసి పెడతావు అనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేయాలా?
పొద్దున్న లేవంగానే ఎవరి మొహం చూసానో ఏంటో. ఒక ఐడియా. ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాలి. ఓకే, ఐదు స్కూల్ అన్నిటి వేసేయాల. అది ఓకే, అన్నిటిని క్లీన్ చేసేసాను. సరే, నేనేదో అనుకుంటూ ఉన్నానే, గుర్తొచ్చింది. షిజుకాని ఇక్కడికి తీసుకురావాలి. అదే నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే ప్రొక్యూర్మెంట్ బ్యాగ్. ఈ బ్యాగ్ తో నేను ఎలా షిజుకాని ఇక్కడికి తీసుకురాగలను అర్థం కావట్లేదే. సరే, ఏదో ట్రై చేద్దాం. అబ్రాకడాబ్రా, షిజుకా బయటికి రా. ఏయ్ షిజుకా, రా రా రా, నిన్న రా. సారీ షిజుకా. ఇదేంటి ఏనుగు చేయలా ఉందే? ఓ నాయన దయ్యం. హలో నోబితా, నువ్వేనని నేను డౌట్ పడ్డాను, అదే నిజమయ్యింది. జియాన్, నా మాట విను. అదేంటంటే ఇంకా 4th డైమెన్షనల్. నోబితా, నీకోసం ఎవరో వచ్చారు చూడు. జియాన్ పట్టాడే, చెప్పులెత్తుకొచ్చాయి. హాయ్. నువ్వే సునియో? జియాన్, షిజుకా, మీ ఇద్దరిని ఇక్కడ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ముందు వచ్చిన విషయం చెప్పరా రే. అదా, నేను పెద్ద పాప్ స్టార్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. దాన్ని చూపించడానికే వచ్చాను. బాగా చూడండి. అరే ఏంటిది? ఇది #1 పాప్ స్టార్ షిబుకాకి టైసుకి ఆటోగ్రాఫ్ లా ఉంది. ఇదా పాప్ స్టార్ ఆటోగ్రాఫ్? అవును, కరెక్టే. టీవీ స్టేషన్ లో ఒక పెద్ద పోస్ట్ లో ఉన్న ఒక అంకుల్ మా డాడీ ఫ్రెండ్. ఆయన నాకు ఈ ఆటోగ్రాఫ్ తీసుకొచ్చి ఇచ్చారు. మీలాంటి వాళ్ళకి ఇలాంటి ఆటోగ్రాఫ్ దొరకటం చాలా కష్టం. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా. సునియో సంగతి నేను చూసుకుంటాను. ఆ పొట్టోడికి ఎంత పొగరో చూడు. నాకు చాలా అసూయగా ఉంది. తన దగ్గర షిబుకాకి ఆటోగ్రాఫ్ ఉంది. నాకు ఆయన ఆటోగ్రాఫ్ దొరికితే బాగుండు. నాకు ఐడియా వచ్చింది. మనం వెళ్ళి ఆ పాప్ స్టార్ ని కలుద్దాం. అప్పుడు ఆయన మనకు ఆటోగ్రాఫ్ ఇస్తారు. ఏమంటున్నావు నోబితా? కానీ ఎలా నోబితా? నన్ను ఫాలో అయిపోండి. నువ్వు నిజానికి చాలా అందమైన పిల్లివి. ఎప్పుడు నీ గురించి తలుచుకుంటూ ఉంటాను. రాత్రుల్లో నాకు అసలు నిద్ర పుట్టదు కూడా. హే, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అసలు? నాకు అస్సలు అర్థం కావట్లేదు బా. ఆయన్ని మీట్ అవ్వడానికి ఇందులో వెళ్ళడం ఓవర్గా లేదు? నేను అగర్డానికి ఒకటి అడిగితే ఇది వచ్చింది షిజుకా. సరే, ఆ పాప్ స్టార్ ఇల్లు ఎక్కడుందో ముందు చెప్పు. అది ఉండాల్సిన చోట ఉందిలేరా. అదిగో అక్కడుంది. ఎంత పెద్దదిగా ఉందో. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ల్యాండ్ అవుదాం. ఆయన్ని మీట్ అవ్వడం కుదురుతుందా? దిగులు పడకు, నా దగ్గర ఆల్ మీటీ పాస్ ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదిగో ఆయన ఎక్కడున్నారు? హలో చోర్. మీ అందరికీ స్వాగతం. చూచావా చూచుకా? చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. తీసుకోండి. చాలా థాంక్స్ సార్. మీలాంటి ఒక పెద్ద పాప్ స్టార్ ని కలుస్తామని మేము అస్సలు అనుకోలేదు. ఏంటి సార్, మీకేమైనా ప్రాబ్లమా? చాలా బాధగా కనిపిస్తున్నారేంటి? ఏంటి ప్రాబ్లమో చెప్పండి. జియాన్ ప్రాణం ఇచ్చైనా మీకు హెల్ప్ చేస్తాను. నాకేమనిపిస్తోందంటే నన్నెవరో ఏడిపిస్తున్నట్టు అనిపిస్తోంది. అదిగో అలా చూడండి. సడన్ గా ఈ చెత్త అంతా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆకాశంలోంచి ఊడిపడిందంటారా? ఊడిపడలేదు. ఇలా చేసింది ఎవరై ఉంటారు? ఇది చేసిన వాడు నా చేతికి చిక్కాలి. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేమో అర్థం కావడం లేదు. ఇది చాలా పెద్ద తప్పు. ఎవరు చేసినా నేను క్షమించాను. నేను ఇప్పుడు వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తాను. వీటన్నిటిని నేను పాకెట్ లో వేసేస్తాను.
చూడండి ఐ డుచుకోల్ ఇవాళ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అంత కాస్ట్లీ గిఫ్ట్ ఏం కాదు, కానీ ఖచ్చితంగా నీకు నచ్చుతుంది. ఏంటిది? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. దీనికంతటికి కారణం నోబితానే. ఏంటిది? సూపర్ మ్యాన్ లాగే వచ్చేస్తున్నాడు. హే నోబితా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. నో, వాడు దీన్ని మురికి చేశాడు. మళ్ళీ దీన్ని ఉతకటం కంటే వేరే దారి లేదు. ఏంటిది? ఏమన్నా ఎర్త్ పేకొచ్చిందా? ఇంత ఊగుతుంది. మళ్ళీ ఏమైంది? ఇవాళ నిన్ను ఊరికే వదిలిపెట్టేది లేదు. నా చేతిలో అయిపోయావు. ఎంత ధైర్యం ఉంటే నావి యూజ్ చేస్తావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నోబితా, నిన్ను అస్సలు క్షమించను. నోబితా, నువ్వు ఎప్పటికీ మారవు. నువ్వు ఈ జన్మలో బాగుపడవు నోబితా. నువ్వు అయిపోయావు. అంతులేని స్నేహం, వీడి మాటే వేదం, ప్రజలందరి మెప్పులు పొందిన వాడే ఈ డోరేమోన్. వీడిని చూస్తే చాలు పొంగును ఆనందాలు, జీవితాలనే మార్చేస్తాడు వీడే డోరేమోన్. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే వీడు తుంటరి, అందరి మనసులు దోచే